ఇవాళ ఓట్స్ చిడవా, ఇట్స్ అ హెల్దీ రెసిపీ. సో ఇట్ కెన్ బి అంటే స్నాక్ లాగా, అండ్ ఈవెన్ కిడ్స్ కెన్ హ్యావ్ బికాజ్ ఇట్స్ గుడ్ ఇన్ ఫైబర్ అండ్ అందరికి ఇట్స్ హెల్దీ రెసిపీ. వెరీ హెల్దీ. అండ్ ఓట్స్ అంటేనే యూజువల్ గా ఎవ్రీడే తీసుకుంటున్నారు ఇప్పుడు, బట్ ఏంటంటే బ్లాంట్ గా తీసుకుంటున్నారు, కొంచెం టేస్టీగా తీసుకుంటే బాగుంటది అండ్ హెల్దీ ఆల్సో. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కి కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి, బట్ ఓట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండదు. ఎవ్రీడే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో మనం చాలా డిఫరెంట్ టైప్స్ లో కూడా కుక్ చేసుకోవచ్చు ఓట్స్ ని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇవి ఇంగ్రీడియంట్స్ మన ఓట్స్ చిడవాకి. ఓకే, ఇది ఓట్స్, ఇది పల్లి, కొంచెం కరివేపాకు. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. డ్రై ఫ్రూట్స్, పర్ఫెక్ట్. అసలు రోల్ ఓట్స్ యూస్ చేస్తున్నారు. యా, సో ఇది బాదాం, కొంచెం పచ్చిమిర్చి, ఇది జీడిపప్పు, కిస్మిస్, కొంచెం సాల్ట్ ఫర్ టేస్ట్. వావ్, సూపర్. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ, అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, ఫస్ట్ మనము ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసుకుందాం. సో లైట్ గా డ్రై చేసుకుంటే ఎక్కువ అంటే బర్న్ అవ్వకుండా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా విల్ జస్ట్ డ్రై రోస్ట్. సో బేకింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ చేస్తూ ఉంటారు? లైక్ ఇప్పుడు సీజన్ క్రిస్మస్ వస్తుంది కదా, సో ఐ మేక్ ప్లమ్ కేక్స్, I also make homemade chocolates. Wow. And I also take orders for like occasions like birthdays, like mana normal bakery lo cakes hotayi kada, so this is everything. Okay. So alaga I take orders, and also I'm a home chef, ante I try out different recipes ala. Super. Yeah, so nice. I love to cook a lot. సో ఇంకా ఇద్దరు పిల్లలు అని చెప్పారు కదా, ఏం చదువుతున్నారు? చిన్న పిల్లల ఏంటి? చిన్న పిల్లలు. 1 is 5.5, అంటే జాన్లో 6 అవుతాను. సో నౌ ఈస్ యూకేజీ, అండ్ ఇంకొక చిన్నవాడు ఈస్ జస్ట్ 1.5. సో ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళ పేర్లు? మా పెద్దవాడిని జాషువా, సెకండ్ కేలెబ్. వెరీ నైస్. సో డ్రై రోస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎంటీ చేసేసుకో. ఓకే, సో నెక్స్ట్ స్టవ్ ఆన్, స్పూన్, కొంచెం ఆయిల్. ఓకే, దీంట్లో మనము కొంచెం పల్లి, ఇది బాదాం, ఓకే, కిస్మిస్, జీడిపప్పు మంచి ఫ్రై చేయాలి. సో పక్క బేక్ చేస్తూ ఉంటారు, ఆర్డర్స్ ఇవన్నీ చేస్తుంటారు. ఇంక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఖాళీ టైం అనేది దొరుకుతుంటుందా? యూజువలీ ఖాళీ టైం అయితే అంత లేదు, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్. అంటే మా మదర్ ఇన్ లా, మా సిస్టర్, మా మదర్, సో దే విల్ హెల్ప్ మీ. సో అదర్వైజ్ కొంచెం టఫే, బట్ స్టిల్ బికాజ్ ఐ హ్యావ్ టు రీచ్ మై ప్యాషన్, కుకింగ్ అండ్ బేకింగ్. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ స్పేస్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? హోటల్ పెట్టాలి ఇలాగేమైనా? హోటల్ అంటే రెస్టారెంట్ అయితే లాంగ్ టర్మ్ ప్లాన్, బట్ రైట్ నౌ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బేకింగ్ స్టూడియో. సో దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్. ఓకే, సో ఇవైతే చక్కగా వేగిపోయాయి. ఇది మనము ఈ బౌల్లో వేసుకున్నాం ఓట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ అంటించి కొంచెం ఆయిల్, కొంచెం ఎక్కువ, దీంట్లో మనము కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అయ్యాక
ఈ మిక్చర్ బౌల్ది ఓట్స్ మిక్చర్ దాంట్లో ఇందులో యా ఓకే ఫైన్. ఓకే Yeah, సో sure. నెక్స్ట్ సో ఇప్పుడు మనము ఈ బౌల్ ఓట్స్ మిక్చర్ దీంట్లో వేసుకోవాలి. ఇది ఇంగువ కొంచెం జస్ట్ పించ్, ఓకే పించ్ సాల్ట్, ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు పెట్టుకుందాము. ఎక్కువ బర్న్ అవ్వద్దు, అది టేస్ట్ మారిపోతుంది. ఓకే మినీ. సో పర్ఫెక్ట్ గా కుక్ చేసేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? యా ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయింది. యా సో పర్ఫెక్ట్ అనమాట. చాలా క్రంచీగా ఉంది యాక్చువల్గా చూడడానికి, అండ్ టేస్ట్ వైజ్ అరోమా అయితే సూపర్గా ఉందన్నమాట. సో రెడీ అయిపోయినట్టేనా లాస్య గారు? ఓట్స్ చివ్డా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఓట్స్ చివడా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ చివడాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కిస్మిస్ 1 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, బాదం 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీడిపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓట్స్ చివడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లో ఓట్స్ వేసి వేయించుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే పాన్ లో నూనె, పల్లీలు, బాదం, కిస్మిస్, జీడిపప్పు వేయించుకొని ఓట్స్ ఉన్న మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న ఓట్స్ మిశ్రమాన్ని పాన్ లో వేసుకొని తర్వాత ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ చివడా రెడీ.